హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ హోస్ట్ లాలు. ప్రస్తుతం స్టూడియోలో సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్తే. బ్రహ్మానందం మీద రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు. డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం కానీ ముస్లిం కొడుకు కదా నువ్వు. నేను దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే రాజేంద్ర ప్రసాద్ అన్న మాటని తిరిగి మనం రిపీట్ చేయక్కర్లేదు, కానీ ఒకటి, ఆయన వేదిక మీద నిలబడి ఉన్న ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ వెళ్తున్నాడు. అంటే కాంట్రవర్సీ క్రియేట్ అయిపోతుంది. ఆయన పర్సనల్గా తన ఇంట్లోనో లేకపోతే వేరే వాళ్ళ పర్సనల్ పార్టీస్లోనో ఇంటర్నల్ మీటింగ్స్లో మాట్లాడుకునేటువంటి భాషని పబ్లిక్ డయాస్ మీద వాడేస్తున్నాడు రాజేంద్ర ప్రసాద్. ఇది ప్రమాదకరంగా తయారైంది. నిజానికి గతంలో అలీ గురించి ఆయన మాట్లాడింది అది ఎస్వి కృష్ణారెడ్డి గారి ఈవెంటు. అందులో అలీ గురించి ఆయన చేసినటువంటి కామెంటు వివాదం అయింది. అంటే తన ముందు కెమెరాలు ఉన్నాయి, ఆ కెమెరాల్లో కొన్ని లైవ్ ఇస్తున్నాయి అనేటువంటి స్పృహ ఉండాలి కదా మైక్ పట్టుకున్న వ్యక్తికి. ప్రపంచం చూస్తోంది, ప్రపంచంతో మనం అనుసంధానంలో ఉన్నాము కాబట్టి మాట్లాడేటువంటి భాష ఒక పద్ధతిలో ఉండాలి అని అనుకోవాలి. ఎవరైనా సరే ఏ సందర్భంలోనైనా సరే వేదిక మీద ఉన్నప్పుడు మైక్ పట్టుకున్నప్పుడు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రపంచానికి చెప్పే స్థానంలో ఉన్నాము, ఒక రకంగా గురుస్థానంలో ఉన్నాము అనేటువంటి స్పృహ కలిగి ఉండాలి. అక్కడ మీరు క్రిటిసిజం చేయవచ్చు, కానీ ఆ క్రిటిసిజం కూడా సభ్యత సంస్కారాలకి లోనై ఉండాలి. లేకపోతే మీరు ఏ పర్పస్తో మాట్లాడుతున్నారో ఆ పర్పస్ సర్వ్ అవ్వదు. ఓకే, మీరు జోకులు వేయండి, మీకు వాళ్ళకి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయండి, కానీ దానికి కూడా ఓ పద్ధతి పరిధి ఉంటుంది. గతంలో అనేక మంది తమ పర్సనల్ విషయాలను కూడా వేదికల మీద సభ్యతతో పంచుకున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఈయన ఆ పరిధి దాటి గబుక్కున ఒక కామెంట్ చేసేస్తున్నాడు. అది పర్సనల్ లెవెల్లో వాళ్ళిద్దరికీ ఇబ్బంది కాదు. ఇప్పుడు ఆయన అన్న మాటని బ్రహ్మానందం గారు పాజిటివ్గానే తీసుకుని ఉండొచ్చు. ఓకే, అలాగే అలీ కూడా ఆ రోజున పాజిటివ్గానే తీసుకుని ఉండొచ్చు. కానీ ప్రపంచం ముందు మీ లెవెల్ ఇది, అంటే మీరు ఈ రేంజ్లో మాట్లాడుకుంటారు అనే విషయం ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. మీ పట్ల ప్రపంచంలో ఒక గౌరవం ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది. రాజేంద్ర ప్రసాద్ చాలా ఇంటలెక్చువల్ యాక్టర్ అనేది ఒక ఒపీనియన్ ఉంది ఆయన మీద. ఏది ఆయన పబ్లిక్ డయాస్ మీద నుంచి మాట్లాడటం మొదలు పెట్టక ముందు. ఆయన ఎప్పుడైతే పబ్లిక్ డయాస్ మీద మాట్లాడటం మొదలుపెట్టాడో, అంటే కొంచెం జోష్ క్రియేట్ చేయటానికి అని అనుకుంటూ తనని పిలిచినటువంటి వేదిక మీద నుంచి జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాను అనే భ్రమకి గురై ఆయన కొంచెం అడుగు దాటి వెళ్తున్నాడు. ఈ అడుగు దాటిన ప్రతిసారి ఆయన మీద దాడి జరుగుతోంది. ఈ దాడి జరిగిన సందర్భంగా లాస్ట్ టైం ఆయన అలీ వివాదం అయిపోయిన తర్వాత, ఎస్వి కృష్ణారెడ్డి గారి ఈవెంటు, ఆయన అలీ గురించి మాట్లాడేసిన తర్వాత కన్ఫెస్ అయ్యాడు. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఓపెన్గానే. ఓకే, అంటే నేర అంగీకార వాంగ్మూలము చేశాడు. ఆయన ఏమంటాడు, నేను అలా మాట్లాడి ఉండకూడదు, నేను నా బుర్రలో వేరే ఉంది, అదేదో మాట్లాడేసాను, ఎదురుకుండా కెమెరాలు ఉన్నాయనే స్పృహలో లేని నేను అని సారీ చెప్తూ ఇక భవిష్యత్తులో ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడను అని చెప్తూ ఇంకొక హామీ ఇచ్చాడు ఆయన ప్రపంచానికి. అదేంటంటే, సాధ్యమైనంత వరకు పబ్లిక్ మీటింగ్స్లోను పబ్లిక్ ఈవెంట్స్లోను మైక్ పట్టుకునే ప్రయత్నం చేయను, నేను కొంచెం రకరకాలుగా ఉన్నాను, చిన్న డిప్రెసివ్ మూడ్ ఉంటుంది నాకు, అలాగే ఎవరినో ఎంగేజ్ చేయాలని అనుకుంటాను, ఎంటర్టైన్ చేయాలని అనుకుంటాను, ఇవన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్లో నుంచి నేనేదో మాట్లాడేస్తున్నాను, కాన్షియస్గా ఉండటం లేదు
కాబట్టి నేను సాధ్యమైనంత వరకు పబ్లిక్ డయాస్కి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తానని కూడా ప్రకటించారు వారు. ఓకే. ఇలా ప్రకటించినటువంటి మనిషి మళ్ళీ ఈ నోరు జారిన సందర్భం అది తన్ని తాను అనుకున్నాడా లేకపోతే బ్రహ్మానందాన్ని అన్నాడా అనేది కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ పద్ధతిలో నడిచింది అది. ఓకే. ఆయన బ్రహ్మానందం గురించి చాలా విలువగానే మాట్లాడాడు ఓపెనింగ్. బ్రహ్మానందం గారు అనే అన్నాడు. ఆయన లాంటి పెద్ద మనిషి మాట్లాడేసిన తర్వాత మనకి మాట్లాడటానికి ఏముంటుంది అన్నాడు. అక్కడ వరకు ఆపేసి ఉంటే పోయేది. అప్పుడు బ్రహ్మానందం గారు వెనక నుంచి ఒక మాట అన్నారు గౌరవప్రదంగానే, మేము ఎన్ని మాట్లాడినా ఎలా మాట్లాడినప్పటికీ మీ అంతటి వారు మీరే అన్న ధోరణిలో ఆయన మాట్లాడాడు. ఎప్పుడైతే ఈ ప్రకటనలు నడిచాయో అప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ ఆయన వెనక్కి తిరిగి ఈ మాట అనేసాడు. దాంతో మైకులు అది కెమెరాలు పట్టేసుకున్నాయి, రోడ్డు మీద వదిలేసినాయి ఆ డైలాగ్ని. వెంటనే అది రచ్చ అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా ఆయన స్పృహలో ఉండి, పైగా ఆయనకు ఒక ఇది ఉంది, ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఆయన నందమూరి తారక రామారావు గారి ఒక రకంగా వారి కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి నటుడు. ఓకే.